మనం డైలీ యూజ్ చేసే యాప్స్ నుంచి కూడా మన సిస్టమ్ డిజైనింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లెట్స్ యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్ వ్యూస్ కౌంట్ ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అక్కడ కనిపించే కౌంట్ ఎగ్జాక్ట్ కౌంట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వ్యూ చేస్తున్నప్పుడు అది ప్రతి ఒక్కరికి +1 అని ఇంక్రిమెంట్ చేయదు. సో ఒక సెట్ ఆఫ్ యూజర్స్ అందరికీ బల్క్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి కనిపించే వ్యూస్ కౌంట్ ఎగ్జాక్ట్ కౌంట్ కాకపోవచ్చు. మీరు కొన్ని సెకండ్స్ తర్వాత చూస్తే అది మారచ్చు. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో లెట్స్ సే విరాట్ కోహ్లీ గారు ఒక పోస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ గారికి చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ పోస్ట్ అందరికీ వెళ్తుంది. సో అన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి పోస్ట్ చూసి లైక్ క్లిక్ చేస్తే సిస్టమ్ ఆ లోడ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో ఆ లోడ్ని ఎలా హ్యాండిల్ చేశారు. ఇంకొకటి వాట్సాప్లో మనం ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టగానే ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న పర్సన్ కూడా ఇమీడియట్గా రీచ్ అయిపోతుంది. దాని వెనుకున్న డిజైన్ ఏంటి. తత్కాల్ బుక్ చేసేటప్పుడు చాలా హెవీ లోడ్ ఉంటుంది. ఆ లోడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ప్లస్ ఫైనల్గా ఒక్క టికెటే మిగిలినప్పుడు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బుక్ అని క్లిక్ చేస్తే ఒక్క టికెట్ ఒక్కరికే ఎలా అసైన్ అవుతుంది. సో ఈ కామర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో డీల్స్ జరుగుతున్నప్పుడు క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆ వెబ్సైట్స్ని యూజ్ చేస్తారు. అప్పుడు హెవీ లోడ్ చాలా ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. మీరు ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్స్ప్లోర్ చేస్తే సింపుల్గా మీరు సిస్టమ్ డిజైనింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు.